రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఓట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక రైతు బంధువులు దగా చేసిందని, రైతు బీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఇచ్చారని మండిపడ్డారు. కరెంటే సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే భూమి ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం నల్గొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే విందాం. 1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకి శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో కలిపి 58 ఏళ్లు గోసపెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఓట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచుదాం, హామీలు అమలు చేయించగలుగుతాం. ఈ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుగుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ కు మధ్య పంచాయతీ వచ్చింది. ఆ పంచాయతీ ప్రజల తరపున పెద్ద మనిషిగా నేనుంటా. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 18 పంటలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సాగర్ ఆయకట్టు నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్ లో నీళ్లున్నా ఇచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్ట్ ని తీసుకుపోయి కృష్ణా బోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవటం ఇదే మొదటిసారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్ దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్ 9 ఏళ్లు ఇచ్చిన కరెంటు నడిపించలేని అసమర్థులు ఈ రోజు వెళ్తున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అన్నారు.